హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ చేసి ఫస్ట్ వీడియో పెడుతున్నా. చాలామంది వీడియోస్ చాలా విధాలుగా పెడుతున్నారు, కానీ నేను ఫస్ట్ టైం టెంపుల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. అది కొత్తగా పెయింటింగ్ వేసిన వీడియోస్. ఇప్పుడు మీకు చూపిస్తున్న టెంపుల్ బ్రహ్మం గాది టెంపుల్ ఉగాదికి రెడీ అవుతుంది అనమాట. ఈ టెంపుల్ ఫస్ట్ వైట్ వేస్తున్నాం. వైట్ వేస్తున్న ముందు దాన్ని చాలా శుభ్రంగా చిన్నగా క్రాకులు అవి ఉంటే అన్ని క్రాకులన్నీ పూపించి అండ్ గుడి అంతా కడిగి ఫస్ట్ కోటింగ్ వైట్ సిమెంట్ ప్రేమ వేస్తున్నాం అనమాట. ఈ సిమెంట్ ప్రేమలు ఒక రోజు మొత్తం పట్టింది మాకు ఆ గుడి చుట్టూ వేయటానికి. ఇక్కడ నుంచి మనతో పాటు పనిచేస్తున్న వర్కర్స్ మొత్తం ముగ్గురు ఉన్నామన్నమాట. నేను, మా తమ్ముడు, ఇంకొక అన్న అనమాట. మాకు దాన్ని ఉదయం నుంచి సాయంత్రం కల్లా సిమెంట్ వైట్ రేమ వేయటానికి ఒకరోజు మొత్తం పట్టిందనమాట. నేను చాలా టెంపుల్స్ చేశాను ఫ్రెండ్స్, కానీ ఎవరు ఇలా వీడియోస్ చేసి పెట్టలేదు. ఎందుకో నాకు ఆ థాట్ వచ్చింది, మనం చేసే పని 10 మందికి చూపిద్దాము అని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీడియో తీస్తున్నాం. చుట్టూ క్లియర్గా మీకు కనపడేలాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మాకు కందుకూరు అంటే పాత ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉంది మాకు. ఇప్పుడు దాన్ని మాకు నెల్లూరు జిల్లాలో కలిపేసి మా కందుకూరు నియోజకవర్గం నుండి ఒక 7 కిలోమీటర్లు వెళ్తే కొండె కందుకూరు అని ఉంది. ఆ ఊళ్ళో మాకు ఈ టెంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్, వర్క్ చేయమని అక్కడున్న పెద్దలు అందరూ ఉగాదికి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఎలా ఉందో. చుట్టూ వైట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కలర్స్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. కలర్స్కి మా ఫాదర్, మా నాన్నగారు కూడా వచ్చారు. మెయిన్ మా నాన్న ఆ టెంపుల్ అంతా ఇలా మాట్లాడేసి పెద్దవాళ్ళతో వచ్చి మా చేత చేపిస్తుంటారు. మా నాన్నగారు కూడా చేస్తుంటారు. ఆ సైడ్ చూడండి, ఫస్ట్ పైన గ్రీన్ అండ్ పింక్ కడుతున్నాం. రోజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలుపుతున్నాడు. అక్కడ మా తమ్ముడు చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు, గ్రీన్ కలర్ వేస్తూ. అక్కడ ఆ మూల మీద పింక్ కట్టి ఉన్నాను. నేను కట్టేసి నా తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను. దానికి 1 by 1 అలా పింక్ అండ్ గ్రీన్ అండ్ మధ్యలో ఉంది కదా ఎల్లో, ఆ ఎల్లోకి మళ్ళీ గోల్డ్ కలర్ కడతాం ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ కడతాం ఫ్రెండ్స్. అక్కడ కింద బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలకి అన్నిటికి చాలా బాగా డిజైన్ వేస్తాము. అక్కడ బొమ్మలు మన మనుషులు ఎలా ఉంటారో అలా కలర్ వేసి బొమ్మలను కూడా చాలా బాగా నీట్గా రెడీ చేస్తాం ఫ్రెండ్స్. మేము ఇంతకుముందు చేసిన గుళ్ళు అన్నీ చూసి మాకు కొత్తగా రీసెంట్గా ఈ టెంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, 3 daysకి మాకు గుడి మొత్తం అలా అయింది. అంటే మీకు ఒక్కరోజే మొత్తం గుడి కాదు కదా, అలా కొన్ని వీడియోస్ చేస్తూ కట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఆ 3 daysకి సగం షేప్ అయిందన్నమాట. అక్కడ మా తమ్ముడు పట్టీకి వేస్తున్నాడు. రోజ్ కలర్ కలరు కింద పట్టీకి వేస్తూ వస్తున్నాడు అనమాట. చుట్టూ ఆ పట్టీని కంప్లీట్ చేసేసి ఇటు సైడ్ వచ్చాడు. దాన్ని నేను వీడియో తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా నీట్గా వచ్చింది. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత చాలా బాగా నీట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ టెంపుల్ అనేది. ఇదంతా ఇప్పుడు ఫస్ట్ ఒక కోటింగ్ కలర్ వేస్తూ వస్తాం అన్నమాట. దాన్ని డబుల్ కోటింగ్ వేసుకుంటూ మళ్ళీ వస్తాం. దాని మీద పట్టీలు, మళ్ళీ డిజైన్ షేపులు అన్నీ నీట్గా చాలా చేస్తాము. ఆ కింద చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆ కింద వేసింది గ్రీన్ కలర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము దాన్ని గ్రే కలర్గా మార్చేసినాం. అక్కడ కూడా పింక్ వేస్తున్నాడు కింద, చూడండి ఫ్రెండ్స్, పింక్. దాని పక్కన మళ్ళీ లైట్ గ్రీన్ అనమాట, ఆకుపచ్చ కలర్ అంటారు కదా, లైట్ ఆకుపచ్చ కలర్ మధ్యలో వేసినాం. దాని పక్కన గ్రే కలర్ వేసాము, మధ్యలో పింక్ కట్టినాం ఫ్రెండ్స్. చుట్టూ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గుడి చుట్టూ ఇక్కడ మేము గుడి పైకి ఎక్కాలంటే అక్కడ కనిపిస్తున్న నిచ్చెన ద్వారా
పైకి ఎక్కుతాం ఫ్రెండ్స్. మేము ప్రతి గుడికి మామూలుగా అయితే పదంజా కథలు కట్టి వాటి మీద నిలబడి చుట్టూ పట్ల కట్టుకుని వేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మాకు అనుకూలంగా ఉంది. మళ్ళీ గుడికల్ల వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, కనీసం 2 వారాలు 3 వారాలు చేయాలి అలాగా. ఆ కథలు వీళ్ళకి బాడీగా అనేది వద్దని అక్కడ మాకు నిలబడటానికి బాగా అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు 2 కలర్స్ని చేసి మెల్టింగ్ చేస్తాడు. పైన వేస్తున్న కలర్ ఆరెంజ్ అనమాట ఫ్రెండ్స్. ఆరెంజ్ తర్వాత కింద ఎల్లో వేస్తాడు. ఎల్లో వేసి ఆ రెండింటిని మెల్టింగ్ చేస్తాడు. ఆ మెల్టింగ్ చేసినప్పుడు వచ్చే కలర్ మధ్యలో చాలా బాగుండుద్ది. అంటే 2 ఎల్లో కనిపిస్తూ ఉంటుంది మనకి, పైన ఆరెంజ్ కనిపిస్తుంది. 2 మిక్స్ అయినట్టు చాలా చాలా బాగుండుద్ది. పైన కూడా ఒకసారి చేస్తున్నాడు. పైన పింక్, డార్క్ పింక్, లైట్ పింక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఎలా ఉందో కూడా అర్థం కావటం లేదు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏమన్నా సరి చేసుకోవాలన్నా కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా తమ్ముడు దాన్ని ఎలా మెల్టింగ్ చేస్తాడో. చాలా చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్ మెల్టింగ్ చేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్రష్తో అలా అటు ఇటు చేసి దాన్ని మెల్టింగ్ చేస్తూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ మెల్టింగ్ మేము మెల్టింగ్ చేసింది 8వ రోజు 9వ రోజు ఫ్రెండ్స్. ఆ పట్టి కలర్ మెల్టింగ్ చేస్తుంది. కాకపోతే ఇంతకుముందే చెప్పాను, వీడియో మనం పని చేసేటప్పుడు వీడియో అంతా తీయలేమని కొద్దిగా వీడియో తీసుకుంటూ 2 నిమిషాలు 3 నిమిషాలు మనకి మెయిన్ ఇంపార్టెన్స్ మొత్తం తీసుకుంటూ చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. అక్కడ సింహతలాలు, దాన్ని గుడికి సింహతలం అంటారు అనమాట. ఆ సింహతలానికి మా నాన్న వేస్తున్నాడు ఫ్రెండ్స్. మా నాన్న కాదు ఆయన, చిన్నప్పటి నుంచి మా నాన్న కాదు ఇదే వర్క్. టెంపుల్స్కి పెయింటింగ్ వేయటమే చిన్నప్పటి నుంచి ఉన్నారు ఫ్రెండ్స్. మా నాన్నకి 15 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఇక అప్పుడు చదువు అంటే వాళ్ళు 5th క్లాస్ వరకు చదివాడంట మా నాన్న. తర్వాత ఇంకా టెంపుల్కి తన సొంతంగానే ఆలోచించి నేర్చుకొని వేయటం స్టార్ట్ చేశాడు. అలా మేము ఆ టెంపుల్స్ వర్క్ నేర్చుకున్నాం. నా వర్క్ వస్తే ఫ్రెండ్స్, నేను డిగ్రీ దాకా కంప్లీట్ చేసి జాబ్స్కి ట్రై చేసినా రాలేదు. చేతిలో వర్క్ ఉంది. వర్క్కి నాన్నతో పాటు నేను మా తమ్ముడు కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ సింహతలాల్లో బ్లూ వేసాము, పైన ఎల్లో, ఆ ఎల్లో సైడ్ ఆరెంజ్ షేడింగ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మా నాన్న. మళ్ళీ ఆ బ్లూలో ఇప్పుడు చూడండి సార్ ఫ్రెండ్స్, మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ నుంచి మీకు చూపిస్తున్నాం. అక్కడ బొమ్మలు బ్రహ్మంగారి స్వామి వాళ్ళ వైఫ్ అమ్మవారు సిద్ధయ్య కూర్చున్నారు ఫ్రెండ్స్. ఆ ముందుంది ఆకులు టైప్ గీస్తాను అనమాట ఫ్రెండ్స్. దాన్ని మేము డిజైన్ చేయాలి. ఆ మూలల మీద స్వామిలు ఉన్నారు. స్వామి పేరు మనకు తెలియదు. అడిగితే గుడి వాళ్ళని ఆ మునీశ్వర్లు వాళ్ళు నలుగురు అని చెప్పారు ఫ్రెండ్స్. ఆ మునీశ్వర్లకి కూడా పెయింటింగ్ వేసాం ఫ్రెండ్స్. ఆ పెయింటింగ్ వేసే టయానికి నేను అక్కడ లేను, అందువల్ల చూపించలేకపోయాను ఇంకా వీడియోస్. అది చూపించేవాడిని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుడి అంతా కంప్లీట్ అయిపోయింది. కింద మేము చెప్పినట్టు ఇక్కడ డిజైన్ వర్క్ కూడా చూడండి ఫ్రెండ్స్. మా తమ్ముడు అంత ఆ రోజు నేను మా తమ్ముడు వేశాడు, అంత బాగా వేశాడు డిజైన్. ఇక్కడ కింద ఏమో మా నాన్న వేశాడు గ్రే కలర్ మీద. పైన పట్టీకి డిజైన్ చాలా చాలా ఆరెంజ్ ఎల్లో మిక్సింగ్ చేసిన దగ్గర డిజైన్ చాలా బాగా వేశాడు మా తమ్ముడు. పైన వినాయక స్వామి ఉన్నాడు, ఆ వినాయక స్వామికి కలర్ అంతా వేసింది నేనే. చాలా పక్కన ఇటు మీకు గుడి చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఏమేమి కలర్స్ వేసాము, ఏమేమి చేసాము చూడండి ఫ్రెండ్స్. పైనుంచి పింకు గ్రీన్ కట్టుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్. సింహతలాలకి ఇటు సైడ్ ఎల్లో వేసాము, ఆరెంజ్ కట్టాము ఫ్రెండ్స్. నిన్న చూపించే కదా మా నాన్నగారు వేస్తున్నారని, అది ఈ సైడ్ ఫ్రెండ్స్, అది పింక్ కలర్. ఒక సైడ్ ఏమో బ్లూ కట్టాడు, ఎల్లో ఆరెంజ్ 2 మిక్సింగ్ చేసాడు. కింద సరస్వతీదేవి అమ్మవారికి కూడా నేనే కలర్ వేసి, శారీకి కలర్ వేసి అవి చేశాను ఫ్రెండ్స్. చూడండి కింద మళ్ళీ అదే కింద గ్రే కలర్ చూడండి. గ్రే కలర్ పైన డిజైన్ 4 పక్కల 4 విధాలుగా ఒకే విధంగా చేశాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు సరిగా చూపలేదు, కింద నుంచి తీసిన వీడియో పైనుంచి చూస్తున్నాను. ఇవి ఆకులు అంటారు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ భాషలో.
ఆకులకి పైన ఎల్లో వేసాం, కింద గ్రీన్ వేసాం, మధ్యలో పింక్ కట్టాం. ఆ పింక్కి కూడా రెడ్ మళ్ళీ పట్టి కట్టాం, ఆరెంజ్ పట్టి ఎల్లో కట్టాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రంట్ నుండి ఎలా ఉందో గుడి. ఇది ఫ్రెండ్స్ మేము చేసిన గుడి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి